అందరికీ నమస్కారం. నా పేరు ధర్మపురి రామారావు, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరుడు శ్రీ చాపర్తి కుమార్ గార్గే గారు 15 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల రాహుల్ గాంధీ అయితేంది, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, సిద్దిరామయ్య గారు కలిపి కామారెడ్డి డిక్లరేషన్లో కుల జనగణన మరియు 42% బీసీ రిజర్వేషన్ మీద వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 8-10 నెలలైంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, అయినా కూడా వాళ్ళు మాట తప్పేసరికి మనోవ్యధతోటి అన్న 15 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసుకుంటా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే అన్న ప్రాణానికే అపాయం ఉన్నదని ఇవాళ పొద్దున్నే ఆ డాక్టర్ సార్ వచ్చి చెప్పాడు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషయం మీద తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేకపోతే రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మారే అవకాశం ఉన్నది. బీసీల ఓట్లతోటి మీరు గద్దెనెక్కిండ్రు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి నుంచి కాంగ్రెస్ బీసీలను అవమానిస్తూనే పనిచేస్తుంది. బీసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాధికారానికి వస్తుంది. కాంగ్రెస్ అంటేనే ఫ్యూడల్ ప్రభుత్వం. అయినా కూడా మా అమాయకత్వాన్ని, మా వెనుకపాటు పడ్డతనాన్ని మీరు ఆసరా చేసుకొని మాతోటి ఆమరణ నిరాహార దీక్షలు చేయించుకుంటా మీరు మమ్మల్ని పూర్తి స్థాయిలో మా బీసీ వర్గాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు రాజకీయంగా సమాధానం చెప్తాం. ఇప్పుడు ఈ ఆమరణ నిరాహార దీక్షలో చాపర్తి కుమార్ గార్గే గారికి ఏదన్నా ప్రాణాపాయం జరిగితే మాత్రం రాష్ట్రాన్ని మాత్రం ఖచ్చితంగా అగ్నిగుండం చేస్తాం. ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలను రోడ్ల మీద తిరగనివ్వం, వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగనీయం, వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తాం. మీకు మీరేగా ఎన్నికల్లో గెలవడానికి ఒక హామీ ఇచ్చారు. మీరిచ్చిన హామీనే మేము అడుగుతాను. మేము కొత్తగా ఏం డిమాండ్ చేస్తలేము. రాజ్యాంగబద్ధంగా మా హక్కును మేము అడిగితే మీరు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తుంది ఎందుకో మాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. చాపర్తి కుమార్ గారికి అండగా మేముంటాము. మీరు కూడా వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై హింద్.